నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, విక్రమ బేతాళ కథలు మనం బాగా చెప్పుకుంటూ ఉంటాం. సో చాలా రోజులు అయినట్లు అనిపిస్తా ఉంది ఒక కథ. చెప్తాం. పట్టుబదలని విక్రమార్కుడు మళ్ళీ ఆ శ్మశానం లోపలికి నడిచాడు. మర్రి చెట్టు ఎక్కాడు. అక్కడున్న కళేబరాన్ని భుజం మీద వేసుకున్నాడు. నడవడం మొదలుపెట్టాడు బయటికి. ఈ కళేబరాన్ని ఆవహించుకుని ఉన్నటువంటి బేతాళికి నవ్వొచ్చింది. నీకు ఎంతగా తెలివయ్యా, ఎంత ఓపిక నీకు, మంచి కథ చెప్తాను విను, మార్గాయాసం తెలియకుండా కథ చెప్తానన్నాడు. ఏం చెప్పాడు? పూర్వం మాళవ దేశానికి రాజసింహుడు అనే ఒక యువరాజు ఉండేవాడు. అయితే యువరాజైనా పూర్తిగా రాజుగారి ఆయన పెద్దగా ఏం చేసేవాడు కదా, ఇతనే అన్నీ చూసుకునేవాడు. ఒకరోజు ఆయన ఉద్యానవనంలో విహారానికి తిరుగుతుంటే ఒక అమ్మాయి నీలాంబరి అని వాళ్ళ ఆస్థాన గాయని ఒక పాట పాడుతోంది. ఎంత బాగుందో పాట. ఈయన సహజంగా కొంత గాయకుడు, కొంత అన్నీ ఉన్నాయి ఈయన, కొంచెం అంటే లలిత కళలో అభినవేశము ప్రవేశము అన్నీ ఉన్నాయి ఆయనకి. చాలా మెచ్చుకున్నాడు పాటని. నీలాంబరి, ఎంత బాగా పాడేవమ్మా, నీ కంఠం ఎంత బాగుందో, పాట ఎంత బాగుంది, ఎంతో అసలు నాకు ఏమంటారంటే మైమరిచిపోయేంత అత్యద్భుతంగా ఉంది పాట అంటే. ఆ అమ్మాయి ఏమంది, ఒక తెలిసిన సంగీతకారుడు ఒక ఆయన సంగీతజ్ఞుడు ఈ పాటకి రాగం కట్టాడండి. మరి అతను కట్టిన రాగం అవటం వల్లే ఈ పాటకి ఇంత అందం వచ్చిందండి అని. సరే, ఈయన ఏమనుకున్నాడు, ఎవరైతే ఈ పాటకి రాగం కట్టాడో అతన్ని పిలిపించారు. ఎంత అద్భుతమైన పాట, ఎంత గొప్ప సాహిత్యం, ఎంత పరమాద్భుతంగా ఉంది, నువ్వు ఏం చూసి ప్రేరణ పొంది రాసావు అని అడిగేసరికి ఇది పట్టేవో అంటే అతను ఏమన్నాడు, రాగం కట్టడమే కాదండి, ఈ పాట కూడా నేనే రాశాను. నా మిత్రుడు ఒక చిత్రకారుడు, అతను ఎంత అందమైన ఒక అమ్మాయి చిత్రం వేశాడంటే ఆ చిత్రం చూసి నాకు అభినవేశంగా ఉత్సాహం కలిగి నేను సాహిత్యం రాసి దాన్ని పాట కట్టానండి. ఈ పాట ఆ అమ్మాయికి చెప్పాను అన్నాడు. అనేసరికల్లా ఒక చిత్రం చూసి, ఇప్పుడు మామూలుగా ప్రకృతిని చూస్తే వస్తాయి సాహిత్యాలు, అవి పుడితే చాలా అందమైన ప్రకృతి, సూర్యోదయమో సూర్యాస్తమయమో, ఓ మామిడి తోట, ఒక కోయిల పాట, ఇవన్నీ చూస్తే మనకు ఒక ఉత్సాహం వస్తుంది. అలాంటిది అది కాకుండా ఒక పిక్చరు, ఒక ఆమె తాలూకు, ఒక మనిషి తాలూకు బొమ్మ చూసి ఇతనికి ఇంత ఉత్సాహం వచ్చిందంటే ఆ బొమ్మ వేసిన చిత్రకారుడు ఎవరు, అదెంత గొప్పవాడు. సరే, చిత్రకారుడిని పిలిపించారు. చిత్రకారుడు ఏం చేశాడు, ఆ చిత్రాన్ని చూపించాడు. నిర్ఘాంతపోయాడు రాజసింహుడు. ఎంత అందంగా ఉందో అమ్మాయి, అసలు కళ్ళు తీయలేకపోయాడు ఆమె మీద నుంచి. ఎక్కడిది చిత్రం, ఇవి నిజంగా ఉన్న మనిషేనా, ఊహాసుందర, నువ్వు ఎవరినైనా చూసి వేసామంటే, అయ్యో దాందే ఉందండి, మన రాజపు పరగణాల్లో చిన్న చిన్న రాజులు ఉంటారు, ఏమంటారంటే సామంత రాజ్యాలు, సామంత రాజ్యం కూడా అనడానికి వీల్లేదు, వీళ్ళలో అంటే జమీందారులు అనమాట. ఒక ఫలానా జమీందారు గారి కూతురు, ఆవిడ పేరు స్వర్ణమంజరి. ఆవిడ గొప్ప సంగీతజ్ఞురాలు, చాలా బాగా పాడుతుంది. దేవాలయంలో ఒక ఆవిడ కచేరీ చేస్తుంటే చూసి, మనిషి అంత పాట బాగుంది, పాట అంత మనిషి బాగుంది, ఆమె సౌందర్యం పట్టలేక నేను ఈ చిత్రం వేశానండి. చిత్రకారుడుగా నన్ను సాటిస్ఫై చేసే సౌందర్యం ఆవిడది, అది అందుకని వేశాను. ఈ వేసిన చిత్రాన్ని చూసి ఈ సంగీతజ్ఞుడు ఒక ఆయన, సాహిత్యం ఆయనే పాట రాసి పాట కట్టాడు. ఆ పాటనే నీలాంబరి నేర్చుకుంది. రాజసింహుడు ఉత్సాహం పట్టలేకపోయాడు. ఇది ఊహాసుందరి కాదు, నిజమే. మనకు పరగణాల్లో ఉన్న ఒక చిన్నపాటి జమీందారు, సామంత ప్రభువులు, చిన్న చిన్న వాళ్ళ అమ్మాయి. వెంటనే కబురు చేశాడు, మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయమని. తీరా అప్పుడే ఆ అమ్మాయి పెళ్ళి, ఈ ఉత్తరం వెళ్ళింది ఆ రోజు అమ్మాయి పెళ్ళి. ఉత్తరం చూసుకోలే వాళ్ళు, ఈ పెళ్లి హడావిడిలో మా అమ్మాయి పెళ్ళి అయిపోయిందండి, ఫలానా ఇంకొక మాళవ రాజ్యంలో ఒక ఆయనకి ఇచ్చి పెళ్లి చేసేసాము, క్షమించండి అని ఉత్తరం రాశారు. ఆ హతాశుడైపోయాడు ఈ రాజసింహుడు. ఒక ఉద్రేకం, ఒక కచ్చ, ఒక కోపం, ఇంకేమిటో రకరకాల భావాలు వచ్చినాయి. వెంటనే నీలాంబరిని, సంగీతం రాసిన సాహిత్యవేత్తని, ఈ చిత్రకారుని, ముగ్గురిని అరెస్ట్ చేసి ఖైదులో పారేశాడు. వీడావిడిని చూడకపోతే ఆ బొమ్మ వేసేవాడు కాదు, ఆ బొమ్మ చూడకపోతే వాడు పాటలు రాసేవాడు కాదు, అతను రాయకపోతే ఆ అమ్మాయి పాడేది కాదు, అది పాడకపోతే నేను వినేవాడిని కాదు. వినటం వల్ల కదా నాకు ఈ కష్టం నిష్ఠూరము వచ్చినాయి. బాగుంది కదా, ఒక ఉద్రేకం, ఒక కచ్చ. అరెస్ట్ చేసేసాడు. వాళ్ళు పడిపోయారు. రోజులు గడిచిపోయింది. చాలా కాలం తర్వాత, అంటే ఒక ఏడాది 2-3 ఏళ్ళు అలా గడిచిన తర్వాత
మాళవ రాజ్యంలో ఈయన ఏదో పనుండి వెళ్తే అక్కడ గొప్ప కచేరీ ఉంది. ఆ మాళవ రాజకుమార్ రాజు గారు ఇతన్ని బాగా ఆహ్వానించాడు. ఇవాళ ఒక మంచి కచేరీ ఉంది, విందురుగాని అన్నాడు. కచేరీలో ఒక జంట పాట చాలా ఆకర్షించింది. ఎంత బాగుందో! ఆవిడ ఎటు కదిలినా, అటు కదులుతూ ఉంటే ఆ కదలికల మీదే ఇతని కళ్ళు తిరుగుతున్నాయి అన్నమాట. ఈవిడెవరు, ఎంతో బాగా పాడుతోంది అని అడిగాడు. ఆయన ఏమన్నాడు, ఈవిడ మీ రాజ్యపు అమ్మాయేనండి, మీ రాజ్యం ఆవిడే, మీ పరగణాల్లో ఉండే ఒక చిన్న ప్రభువు వీళ్ళ నాన్న మా రాజ్యంలో ఉన్న ఒక గొప్ప సంగీతజ్ఞుని వివాహం చేసుకుంది, ఉండండి మీకు ఆవిడతో మాట్లాడిస్తానని ఆవిడని పిలిపించాడు. బాగా దగ్గరకు వచ్చి, మామూలుగా కచేరీలు అంటే ఇలా దగ్గరగా కూర్చోగా అక్కడ స్టేజ్ ఉంటుంది, మనం అక్కడ కూర్చుంటాం. దగ్గరకు వచ్చేసరికి ఇతను గుర్తుపట్టాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు, స్వర్ణమంజరే. తను ఏ పిక్చర్ చూసి ఆమె ప్రేమలో పడ్డాడో ఆవిడ. ఆమె చాలా మర్యాదగా నమస్కారాలు చేసింది, ఎంతో వినయంగా, ఎంత పవిత్రంగానో ఉంది మనిషి తీరు. ఇట్లా ఓ రాజుగారు తనని పిలిచి మెచ్చుకున్నందుకు, ఇంకో రాజుగారు తనకి మెచ్చుకోవడానికి, తనను చూడడానికి అవకాశం ఇచ్చినందుకు ఆవిడేం గొప్ప ఫీల్ అవ్వాల, మర్యాదగా మాట్లాడింది. నేను కూడా కాంభోజ రాజవంశానికి చెందిన దాన్నేనండి అని చెప్పింది. కాంభోజ రాజ్యానికి చెందిన దాన్నే, నేను ఆ రాజ్యపు పుత్రికనేనంది. చాలా బాగా మాట్లాడింది. ఈయన అసలు ఎంత సంతోషం వేసిందంటే ఆయనకి ఆ అమ్మాయి వినయము, ఆ విధేయత, ఆ చక్కటి సంగీతము, ఆ తర్వాత ఒక పవిత్రమైన ఆమె ధోరణి, చాలా ఆనందం కలిగింది. సరే ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళాక వాళ్ళ ముగ్గురిని విడుదల చేసేసాడు. వెళ్ళిపోండి మీ దారిని మీద అన్నాడు. ఇక్కడ ఆపాడు భేతాడు. ఏ ప్రయోజనాన్ని ఆశించి వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేశాడు రాజసింహుడు. ఇప్పుడు ఏం జరిగిందని వాళ్ళ ముగ్గురిని వదిలిపెట్టాడు. నీకు తెలిసి సమాధానం చెప్పకపోతే తల 1000 వక్కలవుతుంది, తెలిస్తే చెప్పన్నాడు. రాజుగారు ఏం చెప్పాడు విక్రమార్కుడు. అందులో పెద్ద ఆశ్చర్యానికి ఏముంది, ఒక తాత్కాలికమైన క్షణికమైన ఉద్రేకానికి లోనయ్యి తను ఆశించింది తనకి దక్కలేదన్న ఒక ఉక్రోషంతో అరెస్ట్ చేసాడు. ఎప్పుడైతే తను ఆశించిన వస్తువు, ఒక మనిషి, వస్తువు కాదు ఆమె, ఒక మనిషి, ఆమె అత్యంత గొప్పదైన వ్యక్తిత్వం కలిగింది, చక్కగా వివాహం చేసుకుంది, తమ రాజ్యానికి శోభగా ముందు కాలంలో ఉన్న ఆవిడ పక్క రాజ్యానికి శోభాయమానంగా ఉండటము, అంత గుర్తింపు, రాజుకి ఆమె ఊరు పేరు తెలిసేంత గుర్తింపు సాధించటము, అత్యంత పవిత్రంగా కనపడిన ఆమె యొక్క ధోరణి, వాటి వల్ల నేను ఏ కారణంతో వాళ్ళని అరెస్ట్, ఎందుకు నాది పొరపాటు అని గ్రహించుకొని తన క్షణికమైన ఉద్రేకాన్ని తగ్గించుకుని తన తప్పుని ఇక ఇప్పుడు నేను ఈ పని చేశానని చెప్పక్కర్లా, దానికి ఏం ప్రతిక్రియ, వాళ్ళని వదిలేయటమే అంతే. రాజసింహుడు సహజంగా చాలా గొప్పవాడు, మంచివాడు. క్షణికోద్రేకాలు ఎవరికైనా వస్తాయి కదా, ఆ ఉద్రేకంతో చేశాడు. కానీ సహజంగా అతన్ని దుర్మార్గుడు కాదు. దుర్మార్గుడైతే ఏం చేయాలి, కనపడ్డ అమ్మాయిని మళ్ళీ లాక్కొచ్చుకోవాలి. అతను అలాంటి వాడు కాదు. ఆ పని చేయకుండా ఇలా వీళ్ళని వదిలిపెట్టేసి తన తప్పుకి తగిన ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు అని చెప్పగానే భేతాళుడికి నచ్చింది సమాధానం. బాగుంది, బాగా చెప్పావు, కానీ నువ్వు మౌనభంగం చేసావు, నేను పోతున్నా అని శవంతో సహా వెనక్కి తిరిగి పరిగెత్తేసాడు. భేతాళుడు వెళ్ళి ఈ బాడీ మళ్ళీ వెళ్ళి మర్రి చెట్టు మీద కూర్చుంది. ఏం చేస్తాడు విక్రమార్కుడు, మళ్ళీ వెనక్కి తిరిగి శ్మశానం లోపలికి నడవడం మొదలుపెట్టాడు. కథ కంచికి మనం ఇంటికి. సూపర్. మనం చెప్పుకునే రకరకాల సిరీస్ లో విక్రమ బేతాళ సిరీస్ చాలా బాగుంటాయి. ఒక ట్విస్ట్ ఉంటుంది, పిల్లలకి ఇంట్రెస్ట్ కలుగుతుంది వినటానికి కూడా. ఒక ధర్మ సూక్ష్మం ఉంటుంది, ధర్మ సూక్ష్మం ఉంటుంది. సో వీళ్ళు వెంబడి మరికొన్ని చెప్పుకుందాం రామ్ గారు. అలాగే, నమస్తే. నమస్తే రమగారు. పూర్వకాలంలో మునులు, రాజులు దేవుడు ప్రత్యక్షం అవ్వాలని చాలా రోజుల పాటు తపస్సు చేసుకుంటూ ఉండేవారు. సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్ళిపోయి ప్రశాంతంగా కూర్చొని దేవుడు రావాలి, కరుణించాలని, వరాల కోసమని. నిజంగా అసలు దేవుడు ప్రత్యక్షం అయ్యేవాడా, లేకపోతే వరాలు ఇచ్చేవాడా? దీనికి సంబంధించి అసలు మనకి ఏమైనా కథలు ఉన్నాయా? బోలెడని కథలు ఉన్నాయి. మనకి రాక్షసులందరూ దేవుడిని ప్రార్థించి చేశారు, అది ఎప్పుడో కృతయుగం నాడు. త్రేతాయుగంలో కూడా ప్రార్థన ఫలించడము, బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అవటం ఉంది. ద్వాపర యుగంలో కూడా కనపడుతుంది. అయితే మన కలియుగంలో కూడా విక్రమార్కుడు, తర్వాత శాలివాహనుడు, ఇట్లా రాజుల కథల్లో, రాజుగారు మనం చెప్పుకున్న అపూర్వ చింతామణి కథలో కూడా దేవుడిని ప్రార్థించడం, సినిమాల్లో కూడా మనం జానపద కథల్లో ఒక మాంత్రికుడు వాడు అమ్మవారిని ప్రార్థించడం, అమ్మవాడు టింగ్మని ప్రత్యక్షం అవటం, ఫలానా చెయ్యి నీకు ఇది ఇస్తాను, ఇది దొరుకుతుందని చెప్పడం, అలాంటివి ఉండేవట జరిగేది. అయితే
మొదట్లో లాగా చాలా వేల సంవత్సరాలు వాళ్ళ జీవిత కాలాలే చాలా పెద్దవి. జీవన ప్రమాణమే వేల సంవత్సరాలు ఉండేది. అవును. మన దగ్గరికి వచ్చేసరికల్లా వేల సంవత్సరాల జీవన ప్రమాణం లేదు కదా. వందల్లోనే వంద లేకపోయింది. 150 ఏళ్ళు అంతే. మనకి ద్వాపర యుగం నాడు కూడా 150 ఏళ్ళే. అంతకంటే పెద్ద వయసు వాళ్ళు కొంతమంది ఉన్నారు, కొద్ది మంది. ఈ అర్జునుడు వీళ్ళంతా కూడా 150 బిలో వాళ్ళే. మన దగ్గరికి వచ్చేసరికి 100 లోపు వాళ్ళే మనకి తెలుసు. 90 ఏళ్ళు ఎవరైనా ఉంటే అబ్బో చాలా దీర్ఘాయువుగా భావిస్తాం. అవును. వాళ్ళు వృద్ధులుగా అయిపోవటము, డిజబిలిటీగా అయిపోవటము తెలుసు మనకి. 90 ఏళ్ళు వచ్చిన చకచకా నడుస్తూ బాణాలు గీణాలు వేసి వాళ్ళు ఎవరైనా ఉంటారా ఇప్పుడు? ఎక్కడ చూస్తాం. 60 ఏళ్ళకి మీరు రిటైర్ అయిపోండి అని చెప్పేస్తున్నాము. అవును. 50 ఏళ్ళ నుంచే పెన్షన్లు తీసేసుకోమంటారు పని మానేసి. అవునండి. అదే కదా, మన ఇదివరకు అట్లా ఉండేది కాదు. వాళ్ళ బలాలు ఆనాటి పద్ధతులు కూడా వేరుగా ఉండేవి. అయితే మన కథా చరిత్సాగరంలో ఇట్లా దేవుడు ప్రత్యక్షం అవటం, చిత్రగుప్తుడు ప్రత్యక్షం అయ్యే కథ ఒకటి చెప్పుకున్నాం కదా మనం. అట్లా ప్రత్యక్షం అవటం అంటే తీవ్ర ప్రకృతి కలిగిన వాళ్ళకి వాళ్ళు ఏ దేవుడిని కోరితే ఆ దేవుడు ప్రత్యక్షం అవటం అనేవి కొన్ని కథలు ఉన్నాయి. బహుశా కఠోర దీక్ష చేసేవారేమో రమ్మగారు కదండి. అవును అవును. సంస్కృతంలో ఒక వాక్యం చెప్తారు, ఉద్యోగినం పురుష సింహం ఉపైతి లక్ష్మి అని. అంటే ఎలాంటి పురుషుడికి లక్ష్మీదేవి లభిస్తుంది అంటే, లక్ష్మి అంటే డబ్బు కాదు, విజయము, స్థైర్యాలు, ప్రాస్పరిటీ. అంటే జీవితంలో ముందుకెళ్ళటం ఎవడికి దొరుకుతుందంటే ఉద్యోగినం పురుష సింహం, ప్రయత్నశీలి అయిన వాడికి దొరుకుతుంది. నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలనుకుందాం, మామూలుగా ఒకడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఎలాగైనా వెళ్ళొచ్చు కదా. 4 అడుగులు వేసి వెళ్ళొచ్చు, 1 అంగలో వెళ్ళొచ్చు, 2 అంగల్లో వెళ్ళొచ్చు, లేదా కింద కూర్చుని డేక్కుంటూ వెళ్ళినా వెళ్తాం అంతే. ఇప్పుడు డేకేవాడుగానే ఉంటాడు, నడిచేవాడుగానే ఉంటాడు, పరిగెత్తేవాడుగానే ఉంటాడు. ఇక్కడి నుంచి ఒక్క గంతులో అక్కడ దూకగలిగిన వాడు గొప్పవాడు. వాడు ఒకే గంతు వేసిందే గంతు అంతే. అలాంటి వాడికి ప్రయత్నాలు ఫలిస్తాయి. చేసి అవతల బారేయాలంతే, ఇంకా చావో రేవో. మనం ఈ పదాలు వింటుంటాం. అయితే అది కాకపోతే ఇది, అంతేగాని చేస్తూ ఉండేవి చేసుకుంటూనే ఉంటారు. విక్రమతుంగుడి కథ ఒకటి భలే బాగుంటుంది. చిన్న చిన్న కథలు కథా చరిత్సాగరంలో చాలా ఉన్నాయి. మనం పేద కథలు చెప్పుకుంటున్నాం కదా. బుజ్జి కథ ఒకటి చెప్పుకుందాం. అలాగేనండి. ఏదైనా సరే ప్రయత్నం ఎలా చేయాలంటే డూ ఆర్ డైగా చేయాలి. విక్రమార్కుడు వాళ్ళు అట్లా చేశారు, తమ మెడ నరుక్కుని అమ్మవారిని సాధించారు వాళ్ళు. అలాంటిదే ఈ విక్రమతుంగుడి కథ. ఈ విక్రమతుంగుడు ఒకరోజు ఒక అడవిలోకి వెళ్ళాడు. ఇంకొంచెం మంచి యుద్ధ నైపుణ్యం అవి ఉన్నవాడు. వేటకెళ్ళాడు. వేటకెళ్తే చాలా ఎక్కువ దూరం వెళ్ళిపోయాడు. జనం అంతా ఎక్కడో వెనకాల పడిపోయేసరికల్లా బాగా లోపలికి వెళ్ళాడు అడవిలోకి. ఒక బ్రాహ్మడు, ఒక నాగశర్మ అని ఏదో ఒక ఆయన కనపడ్డాడు. ఆయన ఏం చేస్తున్నాడు, పెద్ద అగ్నిహోత్రం పెట్టుకున్నాడు, ఏదో మంత్రం చదువుకొని బిల్వపత్రాలు వేస్తున్నాడు అగ్నిలో. బిల్వాన్ని సమర్పిస్తున్నాడు. ఈయన ఎవరండి మీరు, ఏమిటి అని అడిగాడు. నేను నాగశర్మ అనే బ్రాహ్మణ్ణి. నీకెందుకు, బ్రాహ్మణులకి ఏవో రకరకాల యజ్ఞాలు హోమాలు ఉంటాయి, నేనేదో యజ్ఞం చేస్తున్నాను. కాదండి, అసలు ఏమిటి దీని వ్యవహారం తెలుసుకోదలుచుకున్నానంటే రాజు రిలాక్స్డ్గా కూర్చున్నాడు. సరే, మరి ఆ ప్రాంతాన్ని పరిపాలించే రాజు సమాధానం చెప్పాలి కదా. నేను అగ్నిహోత్ర ప్రీత్యర్థం ఈ బిల్వాలు వేస్తున్నాను. ఈ అగ్ని గనక నా మీద దయతలిస్తే, అంటే ఆయన నా పూజకి సంప్రీతి అయితే బంగారు బిల్వాలు ఇస్తాడు. ఆ యజ్ఞం ఇది. నేను అందుకని రోజు ఇక్కడికి వచ్చి హోమం చేస్తున్నాను. ఎన్నాళ్ళో అయ్యింది చేస్తున్నాడు. ఎప్పటికో అగ్నిహోత్రుడు ఈ బిల్వాలు తీసుకుని ప్రీతి చెంది బంగారు బిల్వాలు ఇస్తాడు. ఇస్తే సంపన్నుడు అవుతాడు కదా. అనేసరికల్లా ఇతను అన్నాడు, అయ్యా నేను కూడా జైనా హోమం అన్నాడు. అనేసరికల్లా ఆయన ఏం చేశాడు, ఇంకొకటి రావచ్చు, రాజు కూడా హోమం చెయ్యొచ్చు ఆ కాలంలో. ఇప్పుడు అంటే మనం ఒక గృహస్థు దగ్గర చేయిస్తున్నప్పుడు బ్రాహ్మడు గృహస్థు ఇద్దరు చేస్తారు కదా. అట్లా ఇప్పుడు రాజుగారు ఆ ప్రాంతానికి ఆయనే గృహస్థు చేస్తానన్నాడు. అనేసరికల్లా సరే మీరు వేయండి అని చెప్పి కాస్త సూచితగా అవ్వండి అంటే అదే నీళ్ళు తీసుకున్నాడు, ఆచమనం చేశాడు, కాళ్ళు చేతులు కడుక్కున్నాడు, వచ్చి కూర్చున్నాడు. హోమం దగ్గర కూర్చుని ఒక గుప్పెడు బిల్వాలు చేసి నాకు నమస్కారం చేసి అగ్నిలో వేసేసరికల్లా అగ్నిలోంచి ఢమఢ అని పెద్ద మోత వచ్చి ఆ యజ్ఞపురుషుడు లేచి వచ్చాడు పైకి. ఒక బంగారపు బిల్వ ఫలాన్ని పుచ్చుకొచ్చాడు. ఫలాలు నిండిన చెట్టు, ఫలము రాజుకు అప్పచెప్పాడు. అప్పచెప్పేసరికల్లా నాగశర్మ ఆశ్చర్యపోయాడు. అదేమిటయ్యా, సంవత్సరాల తరబడి బిల్వహోమం చేస్తున్నాను నేను,
నాకు ఒక బిల్వం కూడా నువ్వు ఇవ్వలేదు, ఇంకా ఎప్పుడో ఇస్తావని చూస్తున్నా. ఈ రాజు ఒక్క మాట వచ్చి ఒక్క ఆహుతి ఇచ్చేసరికి ఇట్లా వచ్చావు, ఏమిటి వీడు గొప్ప నా లోపం, వాడు గొప్ప ఏమిటి అడిగేసరికల్లా యజ్ఞపురుషుడు నవ్వాడు. రోజు కొన్ని బిల్వాలు సమర్పిస్తున్నావు, నీ శక్తి అనుసారం కోసుకొచ్చి. రాజు బిల్వంతో పాటు ఈ పూజ నా పూజ నువ్వు స్వీకరించకపోతే మెడ నరికి నీకు భిక్షిస్తానని చెప్పాడు, నీకు ఇస్తానని చెప్పాడు ఆహుతిగా. ఇది నాది, నువ్వు స్వీకరించాలి, నా పూజ నీకు సరిపోవాలి, లేకపోతే కుత్తుక నరికి నీకు సమర్పిస్తానని ప్రార్థించి వేశాడు. అంత తీవ్ర ప్రకృతి ఉన్నవాడికి ఎవరైనా సరే వినవలసిందే మాట. యజ్ఞప్రీతి కోసం కుత్తుక నరుక్కుని ఇవ్వగలిగేంత ధైర్యం, అంత మహాసత్వుడైన వాడు పిలిస్తే పలకాలి, ఎవరైనా పలకాల్సిందే. అవి భగవంతుడు కావచ్చు, యజ్ఞమూర్తి కావచ్చు, ప్రకృతి కావచ్చు, రాజ్యం కావచ్చు, ప్రజలు కావచ్చు. మహాసత్వులకి ఎవరైనా సమాధానం చెప్పి తీరవలసిందే. అందుకని నేను వచ్చాను. ఆయన ఆ బిల్వాలు అవన్నీ ఈయనకే ఇచ్చాడు. ఈయనకేం కావాలో చేయమని చెప్పాట యజ్ఞపురుషుని. తన కోసం కాదు అడిగింది. ఇప్పుడు మహాసత్వతతో పాటు మహాత్యాగ నిరతి కూడా ఉంది. అంతా నాకే కావాలని రాజు అనుకుంటే మహాసత్వం నిలబడదు, స్వార్థపరుడైపోతాడు. అంత ప్రాణాలకి తెగించి చేసేది కూడా పరోపకారం కోసమే చేస్తాడు ఆయన. పాపం బ్రాహ్మడు ఎప్పటి నుంచో చేస్తున్నాడు. ఈ వచ్చిన బిల్వాలు ఆయనకే ఇచ్చాడు. ఆ యజ్ఞేశ్వరుని ప్రార్థించి నా ప్రార్థన నువ్వు మన్నించినందుకు చాలా థ్యాంక్స్ అని ఆయనకి నమస్కారాలు, వేల నమస్కారాలు చేసి బ్రాహ్మడి కోరిక తీర్చు అని చెప్పాడు. ఆయన గొప్పతనం. ఇప్పుడు ఇంత సత్వమైన ప్రకృతి కలిగిన వాళ్ళని ఇప్పటికీ ఉన్నారు జయ. ఏదైనా మొదలు పెడితే ఆపరు. అవునండి. అంటే భల్లూక పట్టులాగా పట్టుకుని చేస్తారు పని. వాడు ఎప్పుడు సక్సెస్ అవుతాడు. ఇదివరకు అట్లాగా యజ్ఞాలు చేయలేము మనం, యజ్ఞ పురుషులు లేచిరారు. అవునండి. ఈ కాలం అది కాదు. ఇప్పుడు కాలం ఏమిటి, సక్సెస్ది ఈ కాలం. అంతే. నువ్వు ఎంత గట్టిగా ట్రై చేస్తావు, ఎంత మొండిగా ట్రై చేస్తావు, ప్రయత్న లోపం ఉండకూడదు. అస్సలు ప్రయత్నము, తీవ్రమైన ప్రయత్నం చేస్తే కనుక 100% నువ్వు ఏది మొదలు పెట్టినా విజయం సాధిస్తావు. అది కనుక చాలా జెన్యున్ థింగ్ అనుకో. అప్పుడు ఏమవుతుంది, మన చుట్టూతో ఉన్న కాస్మిక్ ఎనర్జీ, మన యూనివర్స్ నీకు సహకరిస్తుంది. నువ్వు నీ సెల్ఫ్ కోసమే చేస్తే నిలబెట్టుకోలేకపోతావు. అదే యూనివర్సల్ థింగ్గా సార్వజనీనమైంది. నీతో పాటు మరో 4 బాగుపడతారు. నువ్వు 100 మందికి ఉద్యోగాలు ఇస్తావు, 10 మందికి అన్నం పెడతావు. అలాంటి పని చెయ్యి, బ్రహ్మాండంగా సక్సెస్ అవుతావు. నీకే పేరు రావాలి, నువ్వు ఒకడే దిగమింగి కూర్చోవాలి అనేది ఎక్కువ రోజులు ఉండదు. అంతే కదా. మనం పాత కథలు వింటుంటామా, వీటి నుంచి ఏం నేర్చుకుంటాం మనం? ఖచ్చితంగా నీతి నేర్చుకోవాలి. ఇంత గట్టి ప్రయత్నము చేయాలి. చేసిన ప్రయత్నము నలుగురికి ఉపయోగపడేలాంటి అద్భుతమైన ప్రయత్నాలు చేసిన వాళ్ళు ఎప్పుడూ సక్సెస్ అవుతారు. ఒక్క అడుగులోనే సక్సెస్ని చూసేయాలి, ఒక్క అడుగులోనే మొత్తం విజయం వచ్చేసేయాలని ఆశించటం, ఏదో ఒక స్టెప్ వేయటం, వెంటనే డ్రాప్ అయిపోవటం, మళ్ళీ ఇంకొక కొత్త అడుగు, వేరే ప్రయత్నం. అది అక్కడ మనం సక్సెస్ని ఎక్కడ చూడగలుగుతాం? అది చూడలేము. ఒకవేళ సక్సెస్ అంటూ రావటం మొదలుపెడితే ఇంకా సాధించడానికి దానికోసం ట్రై చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఆ సక్సెస్ని పంచిపెట్టాలి, ఇతరులకు కూడా ఉపయోగపడేలాగా చేస్తే అది నిలబడుతుంది. ఇలాంటి చిన్న చిన్న కథలు డజన్ల కొద్దీ ఉంటాయి కథా సరిసాగరంలో. ఎంత అద్భుతమైన కథ చూసారండి రమ్మగారు. చాలా బాగుందండి. మంచి నీతి ఉన్న కథ కదా, తెలుసుకోవాల్సిన. మనం కథని ఇంటర్ప్రిట్ చేసుకోవాలి అంతే. ఊరికే కథగా చదివి లేదా కథగా విని వదిలేయకూడదు. దానికోసం కదా ఇంత మనం వివరంగా మాట్లాడాలి. అవును, చాలా బాగుంది రమ్మగారు. ఖచ్చితంగా చాలా మంచి స్టోరీ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఏదైనా సరదాగా ఉండే దెయ్యాల కథ చెప్పండి ఒకటి. పిశాచాలు చేసిన సహాయం గురించి చెప్తా. పిశాచాలు సహాయం చేయటం చేయొచ్చు కదా. అంతే. ఇప్పుడు మనం బేతాళ కథ వింటామా? బేతాళుడు సహాయం చేశాడు రాజుకి చివరికి. ఇది కూడా అంతే, అంతకంటే ఇంకేం లేదు విశేషం. ఒక ఊరికి చివర, రాఘవాపురం ఊరి చివర పెద్ద మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు మీద 2 పిశాచాలు ఉండేవి. చాలా మంచివి, సహాయం చేయాలనే ధోరణి కలిగినవన్నమాట. అవి అటువైపు వచ్చిన వాళ్ళని ఆట పట్టించడాలు అవి చేసేవి కాదు, ఏదైనా హెల్ప్ చేయడానికి చూసేవి. ఒకనాడు ఏమైందంటే ఆ 2 పిశాచాలు సల్లాపాలు ఆడుకుంటున్నాయి, కబుర్లు చెప్పుకుంటున్నాయి. కబుర్లు చెప్పుకుంటుంటే భీమన్న అనే ఆ ఊర్లో ఒక మోదుబరి తాలూకు పనివాడు ఒకడు చకచక చెట్టెక్కాడు. ఒక పెద్ద కొమ్మ వెనకాల అంత వరహాల మూట దాచిపెట్టాడు.
వీడు చూస్తే పనివాడికి ఇంత వరహాల మూట ఎక్కడి నుంచి వస్తుంది, అది కూడా తన ఇంట్లోనో ఎక్కడో పెట్టకుండా ఎవరు ఎక్కని మర్రి చెట్టులో దాచిపెట్టాడంటే ఇది దొంగ డబ్బేమో అని అనుమానం వచ్చి ఈ పిశాచాలు రెండు ఏమనుకున్నాయి, ఈ భీమన్న వెనకాల వెళ్దామని ఆ భీముడు వెనకాల పోయేసరికల్లా వీడు ఎక్కడికి వెళ్ళాడు, వరహాల శెట్టి అని ఒక శెట్టి గారింటికి వెళ్ళాడు. ఆయనేమో ఇల్లంతా వెతుక్కుంటున్నాడు. ఏరా వరహాల మూట ఏమైందో కనపడలేదురా అంటే అన్నాడు. ఇద్దరు కలిసి వెతికారు. ఇక్కడెక్కడున్నాయి మూట, అది చెట్టు మీద ఉంది. ఇక వెతికిన తర్వాత కనపడలేదు అయ్యగారు, మీరు ఎక్కడ పెట్టారో, అయినా మీకు ఎవరిచ్చారన్నాడు. ఎవరిచ్చారంటే ఒరే చలమయ్య ఇచ్చాడురా, అతను కొన్ని వస్తువులు మన దగ్గర తాకట్టు పెట్టాడు. తాకట్టు వస్తువు విడిపించుకోవటం కోసం నాకు బజార్లో డబ్బు ఇచ్చాడు. ఆ డబ్బులు తెచ్చి ఇంట్లోనే పెట్టాను అనుకుంటున్నా, అది ఏమైపోయిందో నాకు అనిపించట్లేదు. కాసేపట్లో చలమయ్య ఇచ్చేస్తాడు వస్తువు కోసం అనేసరికల్లా ఈ భీమన్ అన్నాడు పక్కపక్క అనవాడు. ఎందుకంటే దొరగారు అనవసరంగా భయపడతారు, నువ్వు నాకు ఇవ్వలేదని చెప్పండి. బజార్లో ఇచ్చాడు. మామూలుగా తాకట్టు వస్తువులు తీసుకోవాలంటే ఏం చేయాలి, ఆ వస్తువు అక్కడ ఉండగానే అది ఇచ్చి సంతకం పెట్టి తీసుకోవాలి. నీకు రోడ్డు మీద ఇచ్చేసానంటే ఎలా కుదురుతుంది, మనకు ఎలాగూ కనపడలేదు, నువ్వు నాకు ఇవ్వలేదని బొంకేయండి చూద్దాం ఏమవుతుందో, వాడి పాపాన్ని వాడైపోతాడు అన్నాడు. కాసేపట్లో చలమయ్య ఇచ్చాడు. తాకట్టు పెట్టిన బంగారపు వస్తువులు ఉన్నాయి తన దగ్గర. అయ్యా శెట్టి గారు, నేను మీకు ఇందాక డబ్బు ఇచ్చేసే కదా, నా వస్తువులు ఇవ్వంటే, నాకా డబ్బా ఎప్పుడు ఇచ్చావు నువ్వు అన్నాడు శెట్టి. మరి ఏం చెయ్యాలి, అతను ఎన్ని విధాలు అడిగాడు. అదేంటండి అంత అన్యాయం చేస్తారు, నేను డబ్బులు ఇచ్చాను కదా, మీరు పలానా కొట్టు దగ్గర నుంచున్నప్పుడు అంటే నాకు తెలీదు, నువ్వు నాకు ఇవ్వలేదు, నేను అసలు ఆ కొట్టు దగ్గరే నుంచోలేదన్నాడు. చలమయ్య శెట్టి లబో దిబో అని అనుకుంటూ ఇంటికి వెళ్ళాడు. ఇది పిశాచాలు రెండు ఏం చేసినాయి, ఈ చలమయ్య ఇంటికి వెళ్తున్నాడు, ఈ వరహాల శెట్టి గారి ఇంటి దగ్గర నుంచి చలమయ్య ఇంటికి బయలుదేరినాయి అతను వెనకాల పడి. ఆ చలమయ్య ఇంటికి వెళ్ళేసరికల్లా భార్యకి చెప్పాడు, ఏమే అంత వరహాల మూట పట్టుకెళ్ళి వరహాల శెట్టికి ఇచ్చానా డబ్బుల మూట, వాడు నేను ఇవ్వలేదంటున్నాడు దొంగ చచ్చిన వాడు అని తిట్టడం మొదలుపెట్టాడు. సరే అనేసి ఈవిడేమంది, ఎక్కడికో న్యాయానికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం. అందుకని న్యాయం ఏమిటే, అది రామయ్య ఇచ్చిన డబ్బులు అవి, రామయ్యవి పొలం కాగితాలు మన ఇంట్లో ఉన్నాయి, అతను నాకు డబ్బు ఇస్తే రోడ్డు మీద ఇచ్చాడు, అందుకని ఆ డబ్బు నేను శెట్టి గారికి ఇచ్చాను. శెట్టి దగ్గరేమో చలమయ్యవి వస్తువులు ఉన్నాయి తాకట్లో, చలమయ్య దగ్గరేమో రామయ్య తాలూకు పొలం కాగితాలు. ఇప్పుడు కాగితాల కోసం వస్తాడే అనేసరికల్లా ఆవిడేమంది, ఇహనేమి తేలిపోయింది, ఆ డబ్బులు ఏమన్నా మనవి కాదు కదా, రామయ్య వస్తే శెట్టి గారు నీతో ఏం చేశాడు, నువ్వు రామయ్యతో అదే చెయ్యి, ఓటి మరి ఇంకంతే అనేసరికల్లా ఈ లోపల రామయ్య ఇచ్చాడు. వచ్చాక బాబు పొలం కాగితాలు ఇప్పించంటే డబ్బులు ఇవ్వు అన్నాడు చలమయ్య. అనేసరికి అదేంటండి ఇందాక మీకు రోడ్డు మీద ఇచ్చా కాదుటండి అనేసరికల్లా, నాకెక్కడ ఇచ్చావు, ఎవరైనా అట్లా చేస్తారా, నీ కాగితాలు మా ఇంట్లో ఉంటే నువ్వు నా దగ్గరకు వచ్చి ఆ డబ్బులు ఇచ్చి కాగితాలు తీసుకెళ్ళాలి, రోడ్డు మీద పొలంలో ఇచ్చే తోటకాడు ఇచ్చా అంటే అలా కుదరదు, నువ్వు నాకు డబ్బు ఇవ్వలేదు, నేను తీసుకోలేదు, నీకు చోటు చెప్పుకోమన్నాడు. దానికి ఎవరైనా సాక్ష్యం ఉన్నారంటే ఎవరు లేరు సాక్ష్యం. మంచి మాట మంచితనం మీదే. చాలా ఈ రామయ్య ఏడుస్తూ ఇంటికి వెళ్ళాడు. ఎప్పటి నుంచో పొలం కాగితాలు వీళ్ళ దగ్గర ఉండిపోయినాయి, పిల్లకి పెళ్ళయింది, కాగితాలు తెచ్చిస్తానని అల్లుడికి చెప్పాను, ఈ డబ్బులేమో వీడి కొట్టేశాడు, డబ్బులు తీసేసుకున్నాడు, పొలం కాగితాలు ఉండిపోయినాయి, ఏం చేయటమా అని ఏడుస్తూ ఉండిపోయేసరికల్ ఈ పిశాచాలు ఉండనుకున్నాయి. అమ్మో ఒకళ్ళని మించిన వాళ్ళు జగజ్జంత్రులు, ఓ పని చేద్దామని రెండు పిశాచాలు ఒక పెద్ద మనుషుల వేషం వేసుకుని నుంచున్నాయి అక్కడ. ఏమిటి రామయ్య గారు ఎందుకంటే ఏడుస్తున్నారు, ఏమైందండి అనేసరికల్లా, ఏం చెప్పను బాబు, కడుపు కట్టుకుని దాచిపెట్టాను డబ్బులు, అదేమో చలమయ్యకి ఇచ్చాను, పొలం కాగితాలు అతని దగ్గర ఉన్నాయి, మాకు అల్లుడేమో కూతుర్ని వదిలేస్తానంటున్నాడు, కాగితాలు తెచ్చిస్తానని చెప్పాను వాళ్ళకి, డబ్బుకు డబ్బు పోయింది, పొలానికి పొలం పోయింది అన్నట్టు నువ్వు బాధపడిపోక, ఇదిగో ఈ డబ్బులు తీసుకో, ఈ డబ్బులు పట్టుకెళ్ళి చలమయ్య దగ్గర ఇవ్వు, సరిపోతుంది అన్నారు. అనేసరికల్లా సరే రామయ్య అన్నాడు, మీ అప్పు నేను ఎలా తీర్చుకుంటానంటే, తీరుద్దు కానిలే మెల్లిగా, మేము చెప్తాంగా నీ రుణం ఎలా తీర్చుకోవాలో, ముందు మీ అమ్మాయి సమస్య తీరాలి అనేసరికల్లా రామయ్య ఏం చేశాడు, ఆ డబ్బులు మూట పుచ్చుకొని ముందు చలమయ్య ఇంటికి వెళ్ళాడు. ఇదిగో డబ్బు, నా కాగితాలు నాకు ఇచ్చి అనగానే కాగితాలు తీసేసుకున్నాడు. చలమయ్య ఏం చేశాడు, ఇతను బంగారపు వస్తువులు శెట్టి గారి దగ్గర ఉన్నాయి, ఈ డబ్బులు పుచ్చుకుని శెట్టి గారింటికి వెళ్ళాడు. ఒకసారి మోసం చేసావు, ఎన్నిసార్లు చేస్తావు, ఇదిగో నీ డబ్బులు ఇచ్చేసేయి నా బంగారం అని చెప్పేసి ఇవి ఇచ్చేసి వస్తువులు సొమ్ములు తెచ్చేసుకున్నాడు. ఎప్పుడు అయితే ఈ చలమయ్య ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడో ఒక 10 నిమిషాల్లో రాజభట్లు వచ్చారు.
ఏమయ్యా నువ్వెవరో ఇద్దరు పెద్ద మనుషుల దగ్గర డబ్బు అప్పు తీసుకున్నావుట, నువ్వు డబ్బు ఇవ్వటం లేదుట, మరి ఈయన గ్రామాధికారి నిన్ను తీసుకురమ్మన్నాడు. ఎలా ఉన్నవాడిని అలా తీసుకురమ్మన్నారు. చేత్తో డబ్బులు పుచ్చుకుని ఉన్నాడు శెట్టి, డబ్బులతో సహా తెచ్చేశారు. అక్కడ ఇద్దరు పెద్ద మనుషులు కూర్చున్నారు. ఏమయ్యా శెట్టి నువ్వు వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నావుట, వాళ్ళకి డబ్బులు తిరిగి ఇవ్వటం లేదంటే నేను ఎక్కడ తీసుకున్నాండి, వీళ్ళు ఎవరో కూడా నాకు తెలీదు, నేను చూడలేదు అసలు వాళ్ళని ఎప్పుడు చూడలేదండి, అసలు వీళ్ళు మన ఊరు వాళ్ళు కూడా కాదంటే, మన ఊరు కాదు పక్క ఊరుట, నువ్వు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నావుట. కాదండి నేను తీసుకోలేదు అంటే, మరి చేతిలో ఉన్న డబ్బులు ఎక్కడి, ఇవి చలమై తెచ్చి ఇచ్చాడండి అంటే, వీళ్ళు ఏమంటారు పెద్ద మనుషులు ఇద్దరు, మేము ఇచ్చాను డబ్బులు, దాని మీద చెట్టు బొమ్మ ఉంటుంది చూసుకోండి, మర్రి చెట్టు బొమ్మ ఉంటుంది మేము ఇచ్చిన నాణ్యాల మీద, అవి ప్రత్యేకమైన నాణ్యాలు. మూటోడు తీశారు, ప్రతి నాణ్యం మీద ఒక మర్రి చెట్టు బొమ్మ ఉంది. ఈ డబ్బులు మావేనంటారు పెద్దవాళ్ళు ఇద్దరు. ఈయన నిర్ఘాంతపోయి, వీళ్ళు నాకు అసలు డబ్బులే ఇవ్వలేదండి, వాళ్ళు ఎవరో నాకు తెలీదు, ఈ నా చేతిలో ఉన్న మూట చలమయ్య అప్పుడే పట్టుకొచ్చి ఇచ్చాడు, ఇంకా నేను కాగితాలు రాసి చిట్టా ఆవర్జాలు చూసుకుని లోపల పెడదాం అనుకుంటుంటేనే సైనికులు వచ్చేసారు, కావాలంటే మీరు చలమయ్యని పిలవండి అన్నారు. పిలవండి అనేసరికల్లా సరే చలమయ్యని పిలుచుకొచ్చారు. మూట సంచి కనపడుతోంది కదా, గోధుమ రంగు సంచి, ఈ మూట నేను ఇచ్చిందేనన్నాడు చలమయ్య. అయితే నువ్వు ఎక్కడి నుంచి తెచ్చావు ఈ డబ్బులు అని అడిగితే, రామయ్య తెచ్చి ఇచ్చాడు అన్నాడు. రామయ్యని కేకేశారు. రామయ్య ఏమన్నాడు, అక్కడ కనపడుతున్నారు కదా ఇద్దరు పెద్ద మనుషులు, వాళ్ళే నాకు ఇచ్చారు. బాబు ముందే డబ్బులు ఇచ్చానండి, డబ్బులు ఇస్తే చలమయ్య గారు నువ్వు నాకు ఇవ్వలేదన్నాడు, చలమయ్య గారు కూడా అదే చెప్తున్నాడు, శెట్టి గారు నాకు ఇవ్వలేదన్నాడు అని. అప్పుడు ఈ పెద్దవాళ్ళు ఇద్దరు మా ఇంటికి వచ్చారండి, పెద్ద మనుషులు వాకిట్లో కనపడ్డారు, నీకు పొలం డబ్బులు పొలం కాగితాలు తెచ్చుకోమని నాకు డబ్బు ఇచ్చారండి, వీళ్ళే నాకు డబ్బు ఇచ్చింది. అప్పుడు ఇదంతా అయ్యేసరికల్లా పెద్ద మనుషులు ఇద్దరు టింగమని మాయమైపోయారు. పిశాచాలు రెండు మాయమైపోయింది, కనపడ్డం అనేసి. అప్పుడు ఈయనకు అర్థమైంది గ్రామాధికారికి ఇక్కడ ఏదో జరుగుతోందని. ఇప్పుడు మొట్టమొదట రామయ్య డబ్బులు తెచ్చిచ్చాడు, అవి చలమయ్యకి ఇచ్చాడు, చలమయ్య శెట్టికి ఇచ్చాడు. శెట్టి దగ్గర ఉండాల్సిన నాణ్యాలు ఏవి, మర్రి చెట్టు మీద ఉండే పిశాచాలు ఇక్కడికి ఎందుకు వచ్చినాయి? ఆయనకి డౌట్ ఎవరి మీద వచ్చింది, భీమన్న మీదకి వచ్చింది. 2 చెంపకాయలు కొట్టి, నిజం చెప్పు చలమయ్య, శెట్టి గారి దగ్గర ఉండాల్సిన డబ్బులు చలమయ్య ఇచ్చిన మూట ఏం చేసావు నువ్వు అనగానే అతను ఏం చెప్పాడంటే, మర్రి చెట్టు మీద దాచిపెట్టాను అనగానే గ్రామాధికారి 4 పోయారు, చెట్టెక్కారు. చెట్టెక్కి చూస్తే డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులు దింపుతుంటే అంతకుముందు వీళ్ళకి ఇద్దరు పెద్ద మనుషులు వచ్చి డబ్బు ఇచ్చామని చెప్పారు కదా, వాళ్ళిద్దరు చిటారు కొమ్మని ఆ పెద్ద మనుషుల వేషాల్లో కూర్చొని కనిపించారు. అప్పుడు వీళ్ళకి అర్థమైందనమాట. గ్రామాధికారి నాడు, చూడు నువ్వు మనుషులు మోసం చేస్తారండి, పిశాచాలు వాటికి ఇంకే జీవితం లేదు, అవి సరిగ్గా చేసినాయి, ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకుంటూ ఉండటమే. ఒక్కడైనా మీరు ఇప్పుడు వరహాలు సెట్ అయినా నిజం చెప్పాలి, డబ్బులు పోయినాయి అని, చలమయ్య అయినా నిజం చెప్పాలి. మీ ఇద్దరు కలిసి ఒక పేదవాడి కడుపు కొట్టడానికి చూశారు, దానికి కారణం ఇంకో పేదవాడి వాడు దొంగతనం చేయటం వల్ల. ఆ డబ్బులు తీసి ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేశారు. అవి శెట్టి గారివే, ఆ డబ్బు అవడానికి శెట్టి గారివే, కానీ ఆయన మాట తిరిగిపోవడంతో మళ్ళీ వచ్చింది ఇంకో మూట. ఈసారి దయ్యాల డబ్బు వచ్చింది అనమాట. దాంతో ఏమనుకున్నారు, ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడి నుంచి ఆ ఊళ్ళో జనం ఏదైనా సమస్య రంగానే వచ్చి ఆ చెట్టు దగ్గర నిలబడి తమ సమస్య చెప్పుకునేవాడు. అవి విని ఎవరి పక్షాన న్యాయం ఉందో పిశాచాలే ఆ ఊరంతా తిరిగి డిటెక్టివ్ లాగా కనిపెట్టేవి. బాగుంది. చాలా కాలం పాటు ఆ చెట్టు మీద ఉన్న పిశాచాలు ఆ ఊళ్ళో జనాలకి ఎన్ని రకాలో సహాయాలు చేసేవిట. ఇట్లా మన ఊళ్ళో కూడా ఉంటే బాగుంటుంది కదా. చాలా బాగుంటుంది. బాగుంది, మంచి సరదాగా ఉంది, నీతి ఉంది కథలో. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం గతంలో ఎలుక పిల్లతోటి ఐశ్వర్య అని ఒక కథ చెప్పుకున్నాం, మంచి సరదా కథ. అలాంటి కథలు ఏమైనా ఉన్నాయా? చచ్చిపోయిన ఎలుకతోటి ఒక అబ్బాయి అవును ఎట్లా డబ్బు సంపాదించాడు అని, అనాతో ఐశ్వర్యం అని ఒక కథ ఉంది. ఓహో, అలాంటిదే కదా. ఇది ఇంకొంచెం చిన్న డిఫరెంట్ సినేరియో వేరనమాట, కాకపోతే సంపాదన సేమే, బాగుంటుంది కదా. ఒక ఊళ్ళో ఒక భార్య భర్త ఉండేవారు. ఆ భర్త పేరు రాములు. కొంచెం తెలివైన వాడే కానీ ఏమీ లేవు పాపం, ఏదో చిన్నగా పని చేసుకుని బతికేవాళ్ళు. అయితే ఎంతసేపు ఏమంటూ ఉండేవాడంటే, ఒక్క అణ దొరికితే వ్యాపారం చేసి సంపాదిస్తాను, అణ కూడా లేదు మనకనేవాడు. అణతోటి వ్యాపారం ఎలా చేస్తారు బాబా, భలే చెప్తావు అనేది పెళ్ళం. అయ్యో కాదు, అసలు అణ అయినా పుట్టాలిగా మన బతుక్కి, చూడు ఏదో పని చేస్తున్నాం, అన్నం పెడుతున్నారు తింటున్నాం, అణా డబ్బులు కూడా లేవు మన దగ్గర. అణాలంటే ఎప్పటి రోజులు ఇవి, పాతకాలపు కథ కదా. అయితే ఏమైంది, వాడు ఇలా అంటుండగా, ఈ రాములు ఇలా అంటున్నప్పుడు
ఆ ఊరు ఆ మోతుబరి వీళ్ళకి ఇతను ఎవరి దగ్గర అయితే పనిచేస్తాడో అక్కడ మోతుబరి, ఆ ఇంటి మోతుబరి విన్నాడు. ఏమనుకున్నాడు, ఏమిటో వీడు తెలివి చూద్దాం అని చెప్పి ఏం చేశాడు, ఆ గొడ్ల సావిడి పక్కనే వీళ్ళు గుడిసె, వీళ్ళు అందులో ఉంటారు. ఆ గొడ్ల సావిడి దగ్గర ఒక అనాకాసు పడేసాడు. పడేసేసరికల్లా మర్నాడు పొద్దున్నే, ఇది సాయంకాలం చీకటి మాటం జరిగింది. మర్నాడు పొద్దునే వాకిళ్ళు ఊడుస్తోంది, గొడసావిడి అవి ఊడుస్తుంది భార్య. ఊడుస్తూ అనా చూసి, మావా నువ్వు అనాకాసు వ్యాపారం చేస్తానంటావు, ఇదిగో నీకు అనాకాసు ఉంది తీసుకోమని, చూడు వ్యాపారం చేయి చూద్దాం ఎలా సంపాదిస్తావో అని అనాకాసు తెచ్చి తన చేతులు పెట్టింది ఆ బిళ్ళ. చెప్పేసరికల్లా ఇతను ఏమన్నాడు, మందెందుకైంది, ఇది ఎవరితో అయి ఉంటుందని, అయ్యగారు మీరేమైనా డబ్బులు పడిపోయినాయి జేబులోంచి, అనా దొరికిందండి అని ఆ మోతుబరికి ఇచ్చాడు. ఆయన అన్నాడు, నాది కాదురా, అసలు నా జేబులో చిల్లరే ఉండదు, నేను ఎప్పుడు వేసుకోను, ఎక్కడి నుంచి పడిందో, అయినా నీకు దొరికింది కదా, ఇది నీదే లేరా, వాడుకో అని ఇచ్చాడు. వాడుకోమన్నాడు, చూద్దాం ఏం చేస్తాడు అని. అయితే ఇతను చింకి చాటంత అయింది ఇతని మొహం. అబ్బా, మొత్తానికి మన వ్యాపారాన్ని పెట్టుబడి దొరికింది. ఇప్పుడు ఈ అనాకాసుతో ఏం చేశాడో చూద్దాం. వాళ్ళ ఆవిడ ఇతను ఇది ఏం చేస్తాడో చూద్దామని ఉంది. ఈ అనాకాసు పుచ్చుకొని ఒక వడ్డీ వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్ళాడు. చిన్నగా ఊళ్ళల్లో అప్పులు ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా. ఏమన్నాడు, అక్కడ సుబ్బయ్యో ఎవరో వ్యాపారస్తుడు ఒక షాపు, చిన్న కోమటి కొట్టు దగ్గరికి వెళ్ళి ఏమన్నాడంటే, ఇదిగో ఈ అనా ఏమో వడ్డీ కింద ఉంచుకో, ₹1 అప్పివ్వు నాకు, రూపాయికి అనా వడ్డీ, రూపాయి అప్పివ్వమన్నాడు. అనేసరికల్లా సరే వడ్డీ వచ్చేసింది కదా, వడ్డీ వ్యాపారస్తులకి వడ్డీయే ఇంపార్టెంట్, అసలు కంటే వడ్డీ ముద్దు. రూపాయి ఇచ్చాడు. ఏమైనా చిన్న చిన్న డీటెయిల్స్ పోతాయేమో, చాలా చాలా కాలం అవుతుంది, కానీ రూపాయి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఏమైంది, ఈ రూపాయి పుచ్చుకొని అటు ఇటు చూసి ఇంకో కొంచెం పెద్ద వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్ళాడు. పెద్ద వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్ళి ఆయనకి ఆ రూపాయి ఇచ్చి, ₹10 రూపాయి వడ్డీ కింద ఉంచుకో, ₹10 అప్పివ్వు నాకు అని ₹10 తెచ్చాడు. మొదట తెచ్చింది ఎంత, రూపాయి, అనా నుంచి రూపాయి నుంచి ₹10, ₹10 ఇచ్చి ₹100 తెచ్చాడు ఒక చోట నుంచి. ఇంతకీ ఆ అన్న తనది కాదు చూడండి. ఈ 100 తెచ్చిన తర్వాత చూసావా సంపాదించానని భార్యకి చూపించాడు. అంతా అప్పే కదటయ్యా భలేవాడివి అని. అలా కాదే, నేను చెప్తాను ఉండని. అక్కడి నుంచి ఏం చేశాడు, ఈ 100 చేతిలో 100 ఉంది కదా, ఈ 100 పట్టుకెళ్ళి ₹1000 అప్పు తెచ్చాడు ఇంకొక దగ్గర నుంచి. ₹100 వడ్డీకి ఎవరిస్తారు, ఎవరు ఇవ్వరు, అర్జెంటు నాకు డబ్బులు, అందుకని ఈ 100 వడ్డీ కింద ఉంచుకొని 1000 తెచ్చి భార్యకి చూపించాడు. అయినా కూడా ఇదేగా. ఇది తీసుకున్న తర్వాత ఏం చేశాడు, ₹1000 ముందు 100 ఒక చోట తెచ్చాడు, ₹10 ఒక చోట తెచ్చాడు, రూపాయి ఒక చోట తెచ్చాడు, వాళ్ళందరూ అప్పులు తీర్చేశాడు. చిన్న అప్పులు ఏం లేవు, ఇప్పుడు కేవలం ₹1000 అప్పు ఒకటి మాత్రమే ఉంది. తెలివిగా పెద్ద అప్పు తెచ్చి చిన్న అప్పులు తీర్చుకోవాలి, తెలివైన వాడు చేసే పని. ఈ 1000 ఏం చేశాడంటే, ఇందులో కొంత డబ్బులు మళ్ళీ వాడేశాడు, 900 చిల్లరే ఉంది, 10 100 తీసేశాడు కదా, అందులో 900. అక్కడి నుంచి ఈ డబ్బులు పుచ్చుకుని వెళ్ళి పక్క ఊళ్ళో ధాన్యం వ్యాపారస్తుడు ఒకటి దగ్గరికి వెళ్ళాడు. ఇంకా కోత మీదే ఉంది. ఉండేసరికల్లా వెళ్ళి ఏమన్నాడు, మొత్తం అంతా నేనే కొంటా, కావాలంటే భయానా ఇదిగో 900 డబ్బులు, రేపు ఇవ్వబోయే డబ్బుకి ముందు భయానా ఎవడిస్తాడు, నువ్వు ఏ వ్యాపారస్తుడికి అమ్మకూడదు, మొత్తం ఇప్పుడు కళ్ళం మీదే నేను కొనేసుకుంటున్నా, నువ్వు ఎంతంటే అంత రేటు, వాళ్ళందరికీ ఎంతకు అమ్ముతావో అంతే, నీకెవరు భయానా ఇవ్వరు, నేను నీకు ఇస్తున్నాను భయానా డబ్బులు ముందే ఇచ్చేసాడు. ఇచ్చేసేసరికల్లా ఈ కళ్ళాల మీద ఉన్న రైతులు ఎవ్వరూ ధాన్యం వ్యాపారస్తులకు అమ్మల. వాళ్ళంతా ఈ కోతలు అవ్వగానే జనం అంతా వచ్చేసారు కొనుక్కోవడానికి. వ్యాపారస్తులు కళ్ళాల మీదే కదా కొంటారు, కోతలు అప్పుడు కొనరు, కళ్ళాల మీదకి వచ్చాక కొంటారు. కోతకి కళ్ళానికి గ్యాప్ ఉంటుంది. వీళ్ళు కోస్తారా, ధాన్యం కోసి ఇదంతా కుప్పేస్తారు, ఒక చోట వేస్తారు, కట్టేతంటారు, తర్వాత నూర్పిళ్ళు, ఆ తర్వాత కళ్ళాల మీదకి చేరతాయి. ఈ వ్యవహారం గ్యాప్లో వీడు డబ్బు ఇచ్చేసాడు. ఎప్పుడైతే ఇది నూర్పిళ్ళు అయిపోయి జనాలు కొనడానికి కళ్ళాల మీదకి వచ్చారో, మేము ఎవరికి అమ్మలేము, ఆల్రెడీ అమ్మేశాము, వాడు భయానా కూడా ఇచ్చేసాడు, రేపో మాపో వచ్చి మరి డబ్బులు ఇస్తాడు పట్టుకెళ్ళిపోతాడు అన్నారు. ఎవరు కొన్నారంటే ఫలానా మోతుబరి గారి దొడ్లో పనిచేసే రాములు. జనాలంతా వీడి కోసం వేటాడడం మొదలుపెట్టారు, వెతికి పట్టుకున్నారు. వీడేదో గొడ్ల దగ్గర పావు చేసుకుని పాలు తీసుకుంటాడు. పట్టుకున్నారు, బాబు నువ్వు పక్క ఊర్లో ఉన్న ధాన్యం అంతా కొనేసావట, మేము మారుబేరానికి అమ్మేవాళ్ళం, ఇక్కడి నుంచే తీసుకెళ్తాం, ఇది నాణ్యమైన వస్తువు, రేటు తక్కువ వస్తుంది, అంతా నువ్వు కొనేసావు, ఎట్లాగా అని గోల పెట్టారు. గోల పెట్టేసరికల్లా అతను ఏమన్నాడు, నాకేం అభ్యంతరం లేదు, నేను మొత్తం కావాలనుకున్నా, కావాలంటే మీ బేరం మీద ఒక ₹1000 ఎక్స్ట్రా ఇచ్చి తీసుకెళ్ళండి
అసలు వస్తువు మీద అసలు మామూలుగా మీరు ఎంత కొంటారో దాని మీద ఒక 1000 ఎక్స్ట్రా ఇచ్చి పట్టుకెళ్ళిపోయింది, మొత్తం పట్టుకెళ్ళిపోయింది ఒకేసారి, నాకు అక్కర్లా, నేను ఇంకో చోట ఏర్పరచుకుంటాను అన్నాడు. అనుకునేసరికల్లా ఆశ్చర్యపోయారు జనం అంతా. సరే వాడు ఇచ్చేస్తానంటున్నాడు. ఇప్పుడు ఒక్క మనిషి 1000 ఎక్స్ట్రా ఇవ్వాలంటే ఎక్కువ, 10 మంది మీద ఏమి ఎక్కువ, వాళ్ళకి పడేది ఏముంది, 10 బస్తాలు కొనేవాడికి 1000 రూపాయలకి ఇంకో 100, 1100 అయితే పెద్ద పిల్ల ఇబ్బంది లేదు, 2000 అయితే బరువు. సరే వాళ్ళంతా ధాన్యం కొనేసుకున్నారు. ఇతనికి తను ఆల్రెడీ పెట్టిన డబ్బులు కాకుండా ఒక 1000 ఎక్స్ట్రా వచ్చేసింది. పాతప్పులు తీరిపోయినాయి. 1000 రూపాయలు, 900 ఒకళ్ళ దగ్గర నుంచి 1000 రూపాయలు తెచ్చాడు కదా, ఆ 1000 తీరిపోగా 1000 రూపాయలు మిగిలింది. ఇక మోతుబరి ఇంటి పక్కన ఖాళీ స్థలం ఎప్పుడో వీడికి ఇచ్చారు ఇల్లు కట్టుకోవటానికి, సొంతంగా ఇల్లు కట్టేసుకున్నాడు ఆ డబ్బులతోటి. వాడి ఇల్లు వాడిదే. మోతుబరికి ఇదంతా తెలిసింది, ఆయన గమనిస్తూనే ఉన్నాడు. ఊరు వీడి తెలివి, ఆనా కాస్తోటి ఇంత వ్యాపారం చేశాడు, 1 రూపాయి వాడిది కాదు అందులో, ఎంత తెలివిగా ఉన్నాడని. సరే ఆయన ఏమన్నాడు, ఒరే 4 ఎకరాల పొలం ఇస్తాను, కౌలుకు చేసుకో, పాలేరుతనం చెయ్యొద్దు, నువ్వు ఇల్లు వాకిలి ఉన్నాయి, నువ్వు ఎవరి దగ్గర ఉండక్కర్లా, 2 గొడ్లు కొనుక్కో, మీ ఆవిడ గొడ్లను చూస్తుంది, నువ్వు చేసుకో, వ్యవసాయం చేసుకో అనేసరికల్లా దానికి ఒప్పుకొని 4 ఏళ్ళు తిరిగేసరికి 10 ఎకరాల పొలానికి ఆ సమయం అయిపోయాడు. తెలివి కలిగిన వాడు ఏం చేస్తాడు, వ్యాపారానికి పెట్టుబడి తన తెలివే కానీ డబ్బులు కాదు. డబ్బు మదుపు పెట్టేవాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు. తెలివైన వాడు తన డబ్బు పెట్టకుండా, అయితే ఏంటంటే సమయం కలిసి రావాలి వాడికి. ఇట్లా ప్లాన్ చేసేవాళ్ళు మన దగ్గర కూడా ఉన్నారు, ఇప్పుడు చూస్తాం మనం. సజావైన తెలివి, అంతే కదా రమ్మగారు, ఇది చెప్పుకోవాలి మనం ప్రధానంగా. ఇప్పుడు ఏంటంటే మోసపుచ్చే రకంది లేదు ఇందులో, ప్లాన్డ్ గా చేసాడు. ఇప్పుడు మన దగ్గర ఉన్నారు కాబట్టి కాలం కలిసి రావటం అనేది ఒక చిన్న ఫ్యాక్టర్ ఉంటుంది ప్రతి వాళ్ళకి. అవునండి, కాలం కలిసి వస్తే సరిపోతుంది. కలిసి వస్తుందా రాదా అనేది ఇక్కడెక్కడో ఉంటుంది గీత ఒకటి రాసి. చదువుకోలేం కదా మనం, మన ఫేట్ని ఫాలో అవ్వాలి. కాకపోతే రూపాయి పెట్టుబడి పెట్టకుండా 10 రూపాయలు సంపాదించడం ఎట్లా అనేది ఆలోచించి చేయాలి. చూడండి, అనాతో 1 లక్షాధికారి అయిపోయాడు. అది చాలా బాగుంది రమ్మగారు. రైట్ అండి, ఇంకొక స్టోరీతో కలుద్దాం. నమస్తే అండి. నమస్తే చేయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.